బీజేపీ ఎల్పీ నేత ఎవరు? తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలో బీజేపీ ఎల్పీ నేత ఎవరు? మహేశ్వర్ రెడ్డి అయితాడా, రాయసింగ, వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ అనేటువంటిది. ఎన్నికలు అయిపోయినాయి, దాదాపుగా 60 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు కనీసం భారతీయ జనతా పార్టీ తన ఎల్పీ లీడర్ను కూడా ఎంచుకోలేకపోయింది. అదేవిధంగా గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ని ఎంచుకోవడానికి కూడా అనేక కాలం పట్టింది. ఇంత చిన్న విషయాన్ని, అంటే ఇది ప్రజల్లో చర్చకు వచ్చేటువంటి అంశం కాకపోయినా కూడా నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే పార్లమెంట్లో ఒకవైపు కాంగ్రెస్ టీఆర్ఎస్ సక్సెస్ అవుతున్నాయి. టీఆర్ఎస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ను విమర్శ చేసి, కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి పైన విమర్శ చేసి, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అనేటువంటి విషయం. గత 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి ఆ పార్టీ ఖచ్చితంగా మేమే ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం 39 స్థానాలు ఉన్నాయి కాబట్టి సహజంగా తెలంగాణలో మేమే ప్రతిపక్షం అనేటువంటి విషయం. కానీ కాంగ్రెస్కు మేమే ప్రత్యామ్నాయము, మళ్ళీ మధ్యలో బీజేపీ రావద్దు అనేటువంటి అంశంలో టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ, ప్రజల్లో కానీ, సమీక్షల పేరుతో కానీ టీఆర్ఎస్ పార్టీని జనాలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కు పోతుందనేటువంటి భయంతో ఆ పార్టీ ఒక్కసారిగా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ సహజంగా అధికారంలో ఉంది కాబట్టి దానికి ఉండేటువంటి ప్లస్ దానికి ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దాంట్లో కేంద్రంలో అధికారం నుండి మేము ఎక్కువ సీట్లు గెలుస్తున్నటువంటి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం కేవలం ఒక బీజేపీ ఎల్పీ నాయకుడినో లేకపోతే ఒక పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్షలు చేసేటువంటి అంశంలోనో మాత్రం చాలా, ఎందుకంటే 2-3 సమీక్షలు జరిగినప్పుడు కూడా పార్టీ ఎవరిని కలుపుకోపోవాలి, ఎవరిని కలుపుకోపోవద్దు, ఎవరిని పిలవాలనేటువంటి అంశంలో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఒక ఫ్లోర్ లీడర్ని ఎంచుకోవడానికి ఇన్ని నెలల పాటు సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా చిన్నది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న దాంట్లో ఎవరిని ఏం చేయాలనేటువంటిది ఒక క్షణంలో నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ అంశాలే ప్రజల్లో అరే బీజేపీకి నాయకత్వ లక్షణం ఉన్నదా లేదా తెలంగాణలో అనేటువంటి దానిపైన ఒక చర్చలో అంచనా వేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ అంచనాను వేయడంలో మాత్రం భారతీయ జనతా పార్టీ విఫలమైంది తెలంగాణలో మాత్రం చెప్పుకోవచ్చు.